శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురు చంద్రకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనకి కలియుగంలో ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు, ఆపదముక్కులవాడు శ్రీ వెంకటేశ్వర మహాప్రభు. ఆ శ్రీనివాస మహాప్రభువుకి సంబంధించిన ఒక స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో మనకు లభిస్తుంది. ఆ స్తోత్రాన్ని పఠించడం వలన ఏమి జరుగుతుంది అంటే, ముందుగా ఆ ప్రయోజనం తెలుసుకుందాం, తర్వాత ఆ స్తోత్రాన్ని పూర్తిగా మనం అవలంబిద్దాం. ఈ స్తోత్రాన్ని 3 పూటల పఠించడం వలన పాపం అనేది పోతుంది. తర్వాత అధికారుల దగ్గర, తగువులలో, శత్రు బాధలలో, భూత సర్ప పిశాచాదుల వల్ల భయం, ఇవన్నీ కూడా పోతాయి. అధికారుల దగ్గర భయం ఉండదు, మీకు విజయం చేకూరుతుంది. తగువులలో మీకు విజయం చేకూరుతుంది, శత్రు బాధలు పోతాయి. అలాగే సంతానం కావాలనుకున్న వారికి సంతానం, ధనం కావాలనుకున్న వారికి ధనం, రోగులకి రోగ విముక్తి. అంతేకాదు, యజ్జది ఇష్టతమం లోకే తత్తత్ ప్రాప్నోతి అసంశయ. మీకు ప్రపంచంలో ఏది ఇష్టమైనదో అది మీకు లభిస్తుంది. అంతేకాకుండా అన్ని రకాల దుఃఖాలు పోతాయి. సర్వ ఐశ్వర్య ప్రదానం నృణాం, ఈ మానవులకి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. సర్వ మంగళకారకం, సర్వ శుభాల్ని ప్రసాదిస్తుంది. చివరికి విష్ణోర్లోకైక సోపానం, విష్ణులోకానికి చేరుకోవడానికి ఒక సోపానంగా ఈ స్తోత్రం మనకి అనుగ్రహిస్తుంది. ఇది ఈ స్తోత్రం యొక్క మహత్వం. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్న విషయం. మనందరికీ చాలా ప్రసిద్ధమైన వెంకటాద్రి సంస్థానం అన్నది కూడా బ్రహ్మాండ పురాణంలో ఉంది, ఈ స్తోత్రంలో ఉంది. ఇప్పుడు ఈ స్తోత్ర ప్రయోజనాలను తెలుసుకున్నాం కాబట్టి ఈ స్తోత్రాన్ని 3 పూట్ల చదవాలి అని అందులో ఉంది. మనకి మధ్యాహ్నాల ఆఫీసులు వగైరా వగైరా దాంతో మనం చేయలేం. కనీసం ఉదయం సాయంత్రమైన ఆ శ్రీనివాస మహాప్రభువుని కీర్తిస్తూ ఈ స్తోత్రాన్ని పారాయణ చేసి ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ పొందడానికి అవకాశం ఉంటుంది. భక్తి ప్రధానం, విశ్వాసం ప్రధానం. అడిగితే ఆయన ఇబ్బంది లేదు, అది ఎంతోమంది జీవితాల్లో అనుభవంలో ఉన్న విషయం. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని మీకు అందిస్తాను, అందుకోండి. వెంకటేశో వాసుదేవ ప్రద్యుమ్నోమిత విక్రమ సంకర్షణో నిరుద్ధశ్చ శేషాద్రిపతిరేవ చ. వెంకటేశో వాసుదేవ ప్రద్యుమ్నోమిత విక్రమ సంకర్షణో నిరుద్ధశ్చ శేషాద్రిపతిరేవ చ. జనార్దనః పద్మనాభో వెంకటాచలవాససః సృష్టికర్తా జగన్నాథో మాధవో భక్తవత్సలః. జనార్దనః పద్మనాభో వెంకటాచలవాససః సృష్టికర్తా జగన్నాథో మాధవో భక్తవత్సలః. గోవిందో గోపతిః కృష్ణః కేశవో గరుడధ్వజః వరాహో వామనశ్చైవ నారాయణ అధోక్షజః. గోవిందో గోపతిః కృష్ణః కేశవో గరుడధ్వజః వరాహో వామనశ్చైవ నారాయణ అధోక్షజ. శ్రీధర పుండరీకాక్షః సర్వదేవస్తుతో హరిః. శ్రీ నృసింహో మహాసింహః సూత్రాకారః పురాతనః. శ్రీధర పుండరీకాక్షః సర్వదేవస్తుతో హరిః. శ్రీ నృసింహో మహాసింహః సూత్రాకారః పురాతనః. రమానాథో మహీభర్త భూధరః పురుషోత్తమః చోళపుత్రప్రియః శాంతో బ్రహ్మాదీనాం వరప్రదః. రమానాథో మహీభర్త భూధరః పురుషోత్తమః చోళపుత్రప్రియః శాంతో బ్రహ్మాదీనాం వరప్రదః. శ్రీనిధిః సర్వభూతానాం భయకృద్భయనాశనః శ్రీరామో రామభద్రశ్చ భవబంధైకమోచకః. శ్రీనిధిః సర్వభూతానాం భయకృద్భయనాశనః శ్రీరామో రామభద్రశ్చ భవబంధైకమోచకః. భూతావాసో గిరావాసః శ్రీనివాస శ్రియఃపతిః
అచ్యుతానంత గోవిందో విష్ణుర్వేంకటనాయకः భూతావాసో గిరావాస శ్రీనివాస శ్రియపతిః అచ్యుతానంత గోవిందో విష్ణుర్వేంకటనాయకः సర్వదేవైకశరణం సర్వదేవైకదేవతం సర్వదేవకవచం సర్వదేవశిఖామణిః సర్వదేవైకశరణం సర్వదేవైకదైవతం సమస్తదేవకవచం సర్వదేవశిఖామణిః ఇదం కీర్తితం యస్య విష్ణోరమితతేజసా త్రికాలే యః పఠేన్నిత్యం పాపం తస్య న విద్యతే ఇదం కీర్తితం యస్య విష్ణోరమితతేజసా త్రికాలే యః పఠేన్నిత్యం పాపం తస్య న విద్యతే రాజద్వారే పఠేద్ఘోరే సంగ్రామే రిపుసంకటే భూతసర్పపిశాచాదిభయం నాస్తి కదాచన అపుత్రో లభతే పుత్రాన్ నిర్ధనో ధనవాన్ భవేత్ రోగార్తో ముచ్యతే రోగాద్ బద్ధో ముచ్యేత బంధనాత్ అపుత్రో లభతే పుత్రాన్ నిర్ధనో ధనవాన్ భవేత్ రోగార్తో ముచ్యతే రోగాద్ బద్ధో ముచ్యేత బంధనాత్ యద్యదిష్టతమం లోకే తత్తత్ ప్రాప్నోత్య సంశయః ఐశ్వర్యం రాజసమ్మానం భుక్తిముక్తిఫలప్రదం యద్యదిష్టతమం లోకే తత్తత్ ప్రాప్నోత్య సంశయః ఐశ్వర్యం రాజసమ్మానం భుక్తిముక్తిఫలప్రదం విష్ణుర్లోకైకసోపానం సర్వదుఃఖైకనాశనం సర్వైశ్వర్యప్రదం నృణాం సర్వమంగళకారకం విష్ణోర్లోకైకసోపానం సర్వదుఃఖైకనాశనం సర్వైశ్వర్యప్రదం నృణాం సర్వమంగళకారకం మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి ఏతేన సత్యవాక్యేన సర్వార్థాన్ సాధయామ్యహం ఏతేన సత్యవాక్యేన సర్వార్థాన్ సాధయామ్యహం ఇది బ్రహ్మాండపురాణే బ్రహ్మనారద సంవాదే శ్రీవేంకటేశ్వర స్తోత్రం సంపూర్ణం. విన్నారు కదా, ఇది స్తోత్రం. బ్రహ్మ ఏమంటున్నాడంటే, వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఈ ఒక్క సత్యవాక్యంతో నేను అన్నీ సాధిస్తున్నాను అని బ్రహ్మ అన్నాడు. ఆ ఒక్క నామాన్ని స్మరిస్తే, ఆ శ్రీనివాస మహాప్రభు యొక్క నామాన్ని స్మరిస్తే, భక్తితో ఆర్తితో నిష్ఠతో స్మరిస్తే సకలము ఆయన ప్రసాదిస్తాడు. సందేహం లేదు అందులో. కావలసిందల్లా ప్రార్థించే విధానం. భక్తి అనే మాటకి భగవద్ రామానుజులు ఒక గొప్ప నిర్వచనం చెప్పారు. నూనెని ఇలా పోస్తున్నప్పుడు ఆ ధార అలా పడుతూ ఉంటుంది, ఎక్కడ తెగదు. తైలధార, ఆ తైలధార అవిచ్ఛిన్నంగా పడుతూ ఉంటుంది. నీరు పోస్తే మధ్య మధ్యలో తెగుతూ ఉంటుంది ఆ ధార. తైలధార అలా తెగదు, కంటిన్యూస్గా అలా పడుతూ ఉంటుంది. ఆ విధంగా తైలధార ఏ విధంగా అవిచ్ఛిన్నంగా పెడుతూ ఉంటుందో, ఆ విధంగా భగవంతుని యందు మన ప్రేమ ప్రవాహం ఉండాలి అంటారు. అదే భక్తి అంటారు. భగవంతుని యందు ప్రేమ అవిచ్ఛిన్నంగా ప్రవహించాలి. దానిని భక్తి అన్నారు భగవద్ రామానుజులు. ఆ విధంగా ఆ నిరంతరమైన ఆ ప్రేమతోటి, నిరంతరమైన స్మరణతోటి, నిరంతరమైన ఆర్తితోటి శ్రీనివాస మహాప్రభువును ఆశ్రయిస్తే
ఆయన సమస్తము ఇస్తాడు. సందేహం లేదు. ఎన్నో జీవితాలు చూసాం మనం. ఈ ప్రయత్నం మీరందరూ కూడా చేయండి. ప్రతిరోజు దీన్ని ఆచరించండి. కుదరదు శనివారం, వారంలో ఒకరోజు చేసినా అన్నీ ఇవ్వలేదు అనకండి. చేసుకున్నవాడికి చేసుకున్నంత అని మనం ఎంత స్మరిస్తామో అంత. నది దగ్గరికి చెంబు పట్టుకెడితే చెంబెడి నీళ్ళే, బిందె పట్టుకెడితే బిందెడి నీళ్ళు. మీ సాధన, మీ భక్తి, ఇవే ప్రధానమైనవి. ఈ ప్రయత్నం అందరూ చేయండి. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన ఆ శ్రీనివాస మహాప్రభు యొక్క కృపా కటాక్షాలు మీ మీద, మనందరి మీద కూడా ప్రసరించాలి నిరంతరం అని మనస్ఫూర్తిగా ఆ శ్రీనివాస మహాప్రభువుని ప్రార్థిస్తూ స్వస్తి.